జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మేమొచ్చాక అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు గట్టా అంటున్నారు గానీ, నిజంగా అభివృద్ధి జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ ఈ 8 నెలల్లో? అభివృద్ధి అంటూ ఏమి లేదన్న. ఎక్కడ చూసినా సరే ఇబ్బందులే తప్పితే, కొట్లాటలు, గొడవలు తప్పితే, వర్గపోరు తప్పితే ఇంతవరకు అభివృద్ధి అంటూ ఏమీ లేదు. రోడ్లేసేమన్నారు, ఎక్కడ చూసినా రోడ్లంటూ ఏమీ లేవు. గుంతలు పూడ్చుతూ ఉన్నారు, ఆ గుంతలు కూడా పూడ్చట్లేదు. ఎక్కడో చిన్న గుంట పూడ్చేసి దాన్ని కొంచెం చేసినా సరే ఎక్కువ చెప్పుకుంటున్నారు. కానీ మేము వచ్చిన 8 నెలల్లోనే కొత్త రోడ్లేసామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కన్నా. కొత్త రోడ్లు అంటే ఏమీ లేదు. ఒక గుంట పూడ్చేసి 10 గుంటలు పూడ్చినామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అప్పులు చేసి ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారో కూడా తెలియట్లేదని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు. నిజంగా ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటారు? అప్పులు చేసిన డబ్బులు. అప్పులు చేసినట్టు ప్రతి ఒక్కరు నేరుగా లబ్ధిదారులకే చేకూరిందన్న. ప్రతి ఒక్క పథకం కింద అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, అన్ని పథకాలు కూడా నేరుగా ప్రభుత్వం నుంచి ప్రజల వద్దకు వెళ్ళిపోయినాయి. ఎవరి జేబులోకి డబ్బులు వెళ్ళలేదు. లబ్ధిదారులు ప్రతి ఒక్కరు అకౌంట్లో నేరు నుంచి తీసేసుకున్నారు. గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటున్నారు కన్నా. నిజంగానే ఇవ్వలేదా? వాళ్ళు ఎన్నో మాటలు చెప్తారన్న. ఇచ్చి చేసి నెరవేర్చి చూపించాడు జగనన్న. వసతి వాలంటీర్లు కానీ, మెడికల్ ఆశా వర్కర్లు కానీ అంతకుముందు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఎంఎల్ఓ ఇచ్చారు. మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది తీసుకున్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చింది, ప్రతి ఒక్కరికి నేరుగా అందింది అన్న. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు. ప్రతి జనవరి 1వ తారీఖున, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేలా చేస్తాను. ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందంటారా? జాబ్ క్యాలెండర్ అంటే ఏం రిలీజ్ అవ్వలేదన్న. జనవరి పోయి ఫిబ్రవరి కూడా వచ్చింది. ఈ ఇయర్ అడిగితే నెక్స్ట్ ఇయర్ అని చెప్పేలాగా ఉన్నారు. మన రీసెంట్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నాయి అని చెప్పేసి డిఎస్సి ఒకటి ఇస్తామని చూపించారు. అది దేనికి ఇచ్చారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వల్ల డిఎస్సి అనేది చూపిస్తున్నారు. ఇస్తారో ఇవ్వలేదని చెప్పలేమన్నా.